నెల్లూరు నగరం స్టోనౌస్పేటలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా తామంతా అమ్మవారి ఆలయానికి కమిటీ ఏర్పడడం జరిగిందన్నారు. ఆ కమిటీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదన్నారు. గతంలో ఉన్న కమిటీ కూడా దొడ్డిదారినే వచ్చిందని తామే అనేక సందర్భాల్లో అన్నామని, ఇప్పుడు తాము కూడా అదే దొడ్డిదారిలోనే అమ్మవారి ఆలయానికి వచ్చామని, ఇప్పటికీ చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనపై అనవసరంగా దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా అలాంటి పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవేశ సంఘం అధ్యక్షుడిగా. మేము కొద్ది కాలం క్రితము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమును హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు వరకు మా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా పాత కమిటీ వారు మాకు ఇప్పటి వరకు కొన్ని మాత్రమే గుడికి సంబంధించిన నగలు కానివ్వండి, వెండి సామాను కానివ్వండి, ఇలా ఇతరత్ర వస్తువులన్నీ కూడా కొన్ని మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఈరోజు దాకా వాళ్ళు కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల మాకు ఇవ్వలేకపోతున్నారు. అవన్నీ ఈ మధ్య కాలంలో మన ఆ నారాయణుడి దయ వల్ల మేము ఇలా అడుగు పెట్టగలిగాం. వారు ఒక ఇద్దరిని మాకు ఈ విషయాన్ని పరిశీలి చేసి సెటిల్మెంట్ చేయమని వారికి చెప్పారు. వారు ఒక పద్ధతిని తీసుకొచ్చి మాకు చెప్పిన తర్వాత నేను మా చైర్మన్ గురుబ్రహ్మం గారికి ఈ విధంగా మనకి తీర్మానం చేశారు, మనం ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద ముక్కాల ద్వారకానాథ్ గారు కూడా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మీటింగ్లో నేను, అసిస్టెంట్ కమిషనర్ గారు ఎండోమెంట్ ప్లస్ నారాయణ గారు అప్పగించిన పెద్దలు వారందరి మధ్యలో ఈ తీర్మానం జరిగింది. మాకు దాన్ని గురుబ్రహ్మం గారికి చెప్తే గురుబ్రహ్మం గారు దాన్ని డివైడ్ చేసి అనేక రకాల అడ్డదారులలో వెళ్తున్నారు. అలా పోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు నగలు ఇవ్వలేదు, మాకు అప్పగించలేదని ఎండోమెంట్కి 2 సార్లు లెటర్ పెట్టున్నాం. అదే మాట ఇక్కడ ఏసీ గారికి కూడా ఒక లెటర్ ఇస్తే ఏసీ గారు దాన్ని బేస్ చేసుకొని ద్వారకాకి నేను లెటర్ ఇస్తాను, మీరు లెటర్ ఇవ్వని అడిగారు. దానికి లెటర్ ఇవ్వకుండా వాళ్ళకి ఏదో కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ మీద మేము మన మినిస్టర్ గారిని కలిసి విన్నవించుకోవాలని మేము ఒక 5 మంది అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చెప్పారు ఒకటే మాట, మీరిద్దరూ ఉంటే గుడికి వాళ్ళు నగలు ఇవ్వనంటున్నారు, మీరు చేసే పనులు బాగలేవని. ఆ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఈ మధ్యకాలంలో పప్పుల వీధిలో చిల్లర సామాన్లు పంపిణీ కార్యక్రమము ముక్కాల ద్వారకానాథ్ గారు వారి మిత్రమండలి చేశారు. అది నా 6వ డివిజన్కి సంబంధించిన కార్యక్రమం. ఆ రోజు నన్ను వాళ్ళు ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. అప్పుడు నేను మన గుడిలో ఉన్న షణ్ముఖం గారికి అలాగే గురుబ్రహ్మం గారికి ఇద్దరికి కూడా నాకు ఆహ్వానం వచ్చింది, ఈ విధంగా నేను పోతున్నాను అని చెప్పాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్పాను. నారాయణ గారికి, పటాభి గారికి, అలా మాకున్న పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించి నడిపించేవాళ్ళు, మేము గౌరవించుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళు పొమ్మని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఉన్నారు ద్వారకానాథ్. వచ్చినప్పుడు మేము కార్యక్రమాలలో ఈ గుడి విషయాలలో ఎన్నో సందర్భాలలో మేము కలిసిన వాతావరణము ఎంతో ఉంది. దానిని పట్టుకొని నా మీద బజార్లో రకరకాల దుర్భాషలాడుతూ నేరుగా కానీ ఫోన్ల ద్వారా 10 మందికి చెప్పడం కానీ, ఇలా ఈ షణ్ముగానికి, ఈ గురుబ్రహ్మం గారికి ఇది ఒక పెద్ద తంతు అయిపోయింది. వీళ్ళు పబ్లిక్లో వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియదు. వాళ్ళు 3 సార్లు గతంలో ప్రజలకు మోసం చేస్తున్నాడు. అవి కప్పిపుచ్చుకునేదానికి అప్పుడు కలిగిన బాధలు లేదు. కానీ నేను ఆడకపోతే ఆయనకు బాధ కలిగి ఆయనకి ఏదో నష్టం చేశానని చెప్పని బజార్లో ప్రచారం చేయడము నాకైతే నచ్చలేదు. మేము గుడిలోకి వచ్చినప్పటి నుంచి గతంలో మేము ద్వారకాని దొడ్డిదారిని వచ్చామని మేము మాట్లాడాం. ఆ రోజు మా కమిటీ మాట్లాడింది. ఈరోజు మేము ఎలా వచ్చాం, అదే దొడ్డిదారిలో వచ్చాం అమ్మవారి కాడికి. ఇది కరెక్ట్ కాదని నేను వచ్చిన రోజు నుంచి నేను దాన్ని మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నా. అది కాకుండా నిన్న జరిగిన మీటింగ్లో అఫీషియల్తో కూడా మాట్లాడాం. గుడిలో మాకు ఎటువంటి అధికారము, ఎటువంటి లావాదేవీలు, మేము వచ్చేమే కానీ ఎటువంటి లావాదేవీలు చేసే అధికారం మాకు లేదని అధికారులు చెప్తున్నారు. ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీ మీద ఎవరైనా ఇది చేస్తే. అందుకని మీరు ముందు వీటిని ఒక పద్ధతిలో, అది నా అభిప్రాయంగా చెప్తున్నాను, ఎలక్షన్ పెట్టి తగిన మనుషుల్ని ఎలక్షన్లో గెలిచిన వాళ్ళకి ఈ గుడి బాధ్యతలను, అమ్మవారి సొమ్మును అప్పగిస్తే బాగుంటుందని నా అభిప్రాయంగా నేను పెద్దలకి విన్నవించుకున్నాను. అది త్వరలో
ఆ మాటని నేను అమలు చేస్తాను. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఇది మేము వచ్చిన పద్ధతి కరెక్ట్ కాదు. ఇక్కడ అనేక రకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా నన్ను చాలా ఈరోజు ఈ గుళ్ళోకి రాగలిగామనంటే నా ప్రమేయం కూడా చాలా ఉంది. మేము ముగ్గురం కలిసి ప్రయాణం చేశాం, మాతో పాటు కొందరు ప్రయాణం చేశారు. అందరికీ చెప్తున్నాను, ఈ విధంగా నేను అన్నదాన సమాజానికి ఎన్ని చేశానో ఎంత చేశానో పబ్లిక్ మీకు అందరికీ తెలుసు. 1,70,00,000 75-80 సంవత్సరాల చరిత్రలో అన్నదాన సమాజానికి అంత నిలవపెట్టి వచ్చిన ఒక ప్రెసిడెంట్ కానీ ఒక కమిటీ కానీ లేదు. అలాంటిది మేము అక్కడ నిలవపెట్టి వచ్చాం. ఎన్నో పనులు చేశాను సంఘానికి. నేను సేవగా చేయడానికే నేను సంఘంలో అడుగుపెట్టానే కానీ రాజకీయం చేయాలని మాత్రం రాలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో గత 8 సంవత్సరాల నుండి మన నారాయణ గారు ఆయన సిస్టము నచ్చి నేను ఒక తెలుగుదేశం అభిమానిగా ఆయనతో పాటు నేను ప్రయాణం చేస్తున్నా. వారు ఒకటే చెప్తారు, మీరు గొడవలకు పోవద్దు, అందరూ కలిసిపోండి. మేము పార్టీలోకి వైసీపీ వాళ్ళని కూడా తీసుకున్నాము, వాళ్ళతో కూడా మీరు ప్రయాణం చేయండి, ఎవరు కొట్లాట్లు పెట్టుకోవద్దు అనే విధంగా ఆయన మాకు డైలీ ఒక ఇదిగా చెప్తుంటాడు. అందులో భాగంగా వారికి చెప్పే చేసేనే కానీ ఏది కూడా నేను చెప్పకుండా నారాయణ గారికి కానీ ఇంకోరికి కానీ చెప్పకుండా ఏది చేయను. తప్పు చేయాలంటే నేను భయపడతా. అది పనులు చేసి మీకు చూపించాను, మీ కళ్ళ ముందు నా చేసిన వర్క్లన్నీ తెలుసు. అలా ఒక మనిషిని నింద తీయడం సరికాదని నా అభిప్రాయం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి బాడుగులు వస్తున్నాయి, ఇళ్ల బాడుగులు వస్తున్నాయి, కొట్లు బాడుగులు వస్తున్నాయి. అవి కూడా మేము వసూలు చేయకూడదని, ఆ డబ్బుని మేము ఖర్చు పెట్టకూడదని మాకు అధికారులు చెబుతున్నారు. అందుకని మీరందరూ కూడా కుట్లకు సంబంధించిన వాళ్ళు కానీ ఇళ్లకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్. ఇది కరెక్ట్ కాదని నేను మాత్రం 100% చెప్పగలను. నేను ఈ మధ్య కాలంలో ఈ గుడి గురించి తెలుసుకునే విషయాల్లో ఇది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మేము త్వరలో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము, ఎలక్షన్స్ పెడతాము. ఎలక్షన్స్ పెట్టి ఎవరు సరైన వాళ్ళు అమ్మవారికి సేవ చేసుకుంటారో, ఎవరు అమ్మవారి భక్తులో తగిన వాళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, మీరు ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని అని నేను చెప్పుకోవడం కాదు, 10 మందిని అడగండి. మీరందరూ ఇంతకాలం నుంచి సంఘంలో ఏదో సేవలు చేస్తున్నాము, తెల్ల చొక్కాలు వేసుకున్నామని అన్నారు. ఏవైనా ఒక్క పని చేశారా? నాతో పాటు ఉండేవాళ్ళు నేను అడుగుతున్నా. నేను చేశాను. ఒక కళ్యాణ మండపం కట్టాను, 5 కర్మంతరాల సత్రాలని బాగు చేస్తున్నాను. బోడిగాడు తోటలో పార్థివ శరీర వస్త్ర నిలయం డెడ్ బాడీస్ పెట్టిన దానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ ముందుకు నేను వచ్చాను. నన్ను ఆశీర్వదించాల్సిన పోయి నన్ను డివేట్ చేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలందరూ వింటున్నారు. మీకు ఎదురు చెప్పలేకేమైనా గమ్మగుండొచ్చేమో కానీ ప్రతి ఒక్కరూ నాతో కూడా నువ్వు చేసింది కరెక్ట్ అని నాకు 100 మంది చెప్పున్నారు. అందుకని ప్రెస్ మూలకంగా ఈ విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. జై వాసు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.